హాయ్ అండి. ఈరోజు రవ్వ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాం. ముందుగా ఒక కడాయిలో నెయ్యి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత వీలైనంత డ్రై ఫ్రూట్స్ వేసుకొని కాజు వేసుకొని వేపించుకోవాలి. కొరగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మరి అదే కడాయిలో కొన్ని నీళ్లు వేసి మరిగించాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో పాలు మరగబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. మరియు నీళ్లు వేసిన కడాయిలో 2 యాలకులు వేసి మరిగించాలి. తర్వాత కొద్దిగా రవ్వ పోస్తూ నెమ్మదిగా కలపాలి, ఉండలు లేకుండా. ఒక గ్లాస్ క్వాంటిటీ రవ్వ పోసుకొని కలుపుతూ ఉండాలి, నెమ్మదిగా కలపాలి. రవ్వ బాగా ఉడికిన తర్వాత 1 గ్లాస్ రవ్వకి 1/2 గ్లాస్ షుగర్ వేసుకొని బాగా కలపాలి. స్వీట్ ఎక్కువ తినేవారు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. కొంచెం షుగర్ కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత కొంచెం చిక్కబడిన తర్వాత ముందుగా మరగబెట్టుకున్న పాలను కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి నెమ్మదిగా. ఇంకా కొంచెం చిక్కబడిన తర్వాత ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎంతో రుచికరమైన స్వీట్ అండ్ టేస్టీగా ఉండే రవ్వ పాయసం రెడీ.